హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు రాగులు జొన్నలు కలిపి టేస్టీ అండ్ యమ్మీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ రోజుల్లో అందరూ హెల్దీ వెర్షన్లో ఏదో ఒక ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా. ఎప్పుడు వేసుకున్న రెగ్యులర్ దోశలు కాకుండా ఈసారి జొన్నలు రాగులు కలిపి దోశలు వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి. వీడియోలోకి వెళ్ళే ముందు జొన్నల్లో రాగుల్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా మినప్పప్పు నానబెట్టుకోవాలి. నేను పొట్టు మినప్పప్పు తీసుకుంటున్నాను కాబట్టి విడిగా నానబెట్టుకున్నాను. ఒక గ్లాసు మినప్పప్పు తీసుకుని పక్కన పెట్టుకోండి. ఇంకొక బౌల్లోకి 1.5 గ్లాస్ జొన్నలు, 1 గ్లాస్ రాగులు, అరకప్పు బియ్యం యాడ్ చేసుకోండి. బియ్యం యాడ్ చేయడం వల్ల దోశలు మంచి క్రిస్పీగా వస్తాయి, అలాగే తినేటప్పుడు నోటికి అంటుకోకుండా ఉంటాయి అన్నమాట. మనం ఏ రేషియోలో అయినా తీసుకోండి, 1:3 రేషియో తీసుకోవాలన్నమాట. 1 గ్లాస్ మినప్పప్పు అయితే 3 గ్లాసులు జొన్నలు కానీ, అరికెలు కానీ, సజ్జలు, రాగులు ఏవన్నీ యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా బియ్యం యాడ్ చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయన్నమాట. 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోండి. మెంతులు హెల్త్కి మంచిది, శనగపప్పు మంచి కలర్ ఇస్తుంది అనమాట. అన్నీ యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని పొట్టు మినప్పప్పు, రాగులు, జొన్నలు విడిగా నానపెట్టుకోవాలి. అదే పొట్టు లేని మినప్పప్పు అయితే అన్నీ కలుపుకొని ఒకసారి నానపెట్టేసుకోవచ్చు. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత 6 అవర్స్ పాటు నానపెట్టుకోవాలి. 6 అవర్స్ మిల్లెట్స్ నానపెట్టకపోతే గ్యాస్ వచ్చేస్తుంది అనమాట. అందుకని 6 అవర్స్ కంపల్సరీ నానపెట్టుకోవాలి. నానిన తర్వాత మినప్పప్పుని నీట్గా వాష్ చేసుకుని జొన్నలు రాగులు దాంట్లోకి మినప్పప్పుని యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని ఇంకా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోండి. మిక్సీ జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత కూలింగ్ వాటర్ యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకోండి. కూలింగ్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల గ్రైండర్లో గ్రైండ్ చేసినట్టు ఉంటుందన్నమాట. పిండి అంతా స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని ఓవర్ నైట్ బయట పెట్టేసుకోండి. ఓవర్ నైట్ బయట పెట్టడం మీకు ఇష్టం లేకపోతే ఫ్రిడ్జ్లో అయినా సరే పెట్టేసుకోవచ్చు. నేను ఒక 1 అవర్ పాటు పిండిని బయట పెట్టి నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టిన పిండి చక్కగా ఫర్మెంట్ అవుతుంది. ఫర్మెంట్ అయిన పిండిని నీట్గా మిక్స్ చేసుకుని మీకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని పెట్టుకోండి. ఈ పిండి 2 డేస్ పాటు ఫ్రెష్గా ఉంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ రోజులు పెట్టుకుంటే కొద్దిగా పులుస్తుంది అనమాట. ఎందుకంటే మిల్లెట్స్ యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండదు. మీకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండి ఒక బౌల్లోకి యాడ్ చేసుకుని మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ యాడ్ చేయడం వల్ల దోశలు మంచి కలర్ అలాగే టేస్ట్ బాగుంటుంది. ఉప్పు షుగర్ బాగా మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుని ఇంకా పెనం మీద దోశలు వేసేసుకోవడమే. దోశలు వేసుకునే ముందు పెనం చాలా హీట్గా ఉండాలి. హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్, కొద్దిగా వాటర్ స్ప్రింకిల్ చేసి నీట్గా క్లాత్తో కానీ ఆనియన్తో కానీ దోశ ప్యాన్ అంతా క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల దోశలు పెనం నుంచి చక్కగా ఊడిపోతాయి. మీరు ఎంత అతుక్కోమన్నా సరే దోశ అనేది ప్యాన్ అతుక్కోదనమాట. ప్యాన్ నుంచి ఈజీగా దోశ సపరేట్ అయిపోతుంది. మీకు పల్చగా కావాలంటే పల్చగా, లావుగా కావాలంటే లావుగా దోశలు వేసుకోండి. దోశ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి దోశని చక్కగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి పెట్టుకుని సర్వ్ చేసేసుకోండి. టమాటో పచ్చడి కానీ పల్లీ పచ్చడి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ఒకసారి ఈ దోశలు వేసుకుని ట్రై చేసి ఎలా వచ్చో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ దోశలు డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే 2 తిన్నా సరే టమ్మీ ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదా. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇటువంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.